ఒక్క క్షణం ఈ థియేటర్ లో సినిమా చూస్తుంటే నా కళ్ళకి సైట్ వచ్చిందా ఏంట అనిపించింది. చూస్తే థియేటర్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రొజెక్టర్ క్లీన్ చేస్తున్నారు. సినిమా స్టార్ట్ అయిన 20 minutes కి రిలీజ్ అయ్యి క్లీన్ చేస్తే ఎలా అండి. హలో ఎవ్రీవన్, భర్త మహాశైలకు విజ్ఞప్తి. అంటే మనకి ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఈ మూవీ మనకు కాదా? ఏం పర్లేదు, మూవీ రవితేజ గారిది కాబట్టి మనం కూడా చూడొచ్చు అని వెళ్ళిపోయాము. కుప్పం మహాలక్ష్మి థియేటర్ లో ఈ సినిమా వేశారు. టికెట్ ప్రైస్ 150 రూపీస్. మేము వెళ్ళేసరికి 10 minutes సినిమా అయిపోయింది. చాలా బాధేసింది. సరే అని వెళ్ళి కూర్చుంటే విజువల్స్ ఏ క్లియర్ గా లేదు. ఒక్క క్షణం సైట్ వచ్చింది అనిపించింది. చూస్తే ప్రొజెక్టర్ క్లీన్ చేస్తున్నారు అప్పుడే. తర్వాత క్లియర్ గానే వచ్చింది. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత ఓకే అనిపించింది. ఎన్నో సినిమాల్లో చూసినటువంటి కథ ఈ మూవీలో ఉంటుంది. పెద్దగా కొత్తగా ఏముండదు. పెళ్ళై భార్య ఉన్నంగా భర్త ఇంకొక రిలేషన్షిప్ పెట్టుకుంటాడు. ఆ తర్వాత ఇద్దరికి నిజాలు తెలిసి వచ్చిన తర్వాత ఏమైంది, వీటి చుట్టూ క్రియేట్ అయిన ఫన్ ఈ మూవీ. మా వాడు చాలా ఫ్రస్ట్రేట్ అయిపోయాడు. మూవీ వాడికి అస్సలు నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ నాకు ఏడుపు వస్తుందిరా. ఎప్పుడైతే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిందో చాలా సీన్స్ రిపిటేటివ్ అనిపిస్తాయి. చాలా లాగ్ అనిపించింది. క్రింజ్ కామెడీ. ఒక్క జోక్ అంటే ఒక్క జోక్ కూడా నవ్వు రాలేదు. ఇంకా క్లైమాక్స్ అంటే దండం రాసాం. అయినా ఒక ఇల్లీగల్ అఫైర్ ని కూడా ఇలా ట్రీట్ చేస్తారేమిటో చాలా కన్విన్సింగ్ గా రాసుకున్నారు. ఏంటి అజిత్, సినిమా మరీ వరస్ట్ గా ఉందని అంటే అలా ఏం లేదు. ఫ్యామిలీస్ నచ్చేస్తుంది. మనలాంటి వాళ్ళకు ఓకే అంతే, టైం పాస్ చూడొచ్చు. రవితేజ గారి ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే ఇది బెటరే లేండి. హీరోయిన్స్ బాగున్నారండి, సాంగ్స్ కూడా బాగున్నాయి. కళ్ళు మూసుకొని వాళ్ళ కోసమైనా వెళ్ళిపోవచ్చు. పాపం మా వాడి బాధ వర్ణనాతీతం. వాడికి అసలు మూవీ అస్సలు నచ్చలేదు. మీరు ఈ మూవీ చూస్తుంటే మూవీపై ఒపీనియన్ కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.